వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మొదట్లో వార్ స్టార్ట్ చేసింది అమెరికా, ఇరాన్ మీద దాడులో స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఎండ్ చేయాల్సింది ఇరాన్. ఆ పరిస్థితికి దిగజారిపోయింది అమెరికా. అయితే ఇప్పుడు ఈ వార్ కండిషన్ వల్ల మన దేశం మీద కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఇంటి దాకా ఈ వార్ ప్రభావం వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గ్యాస్, అదేవిధంగా నిత్యావసర వస్తువుల మీద కూడా దీని ప్రభావం తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. దీంతో అసలు వార్ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎప్పట్లో ఇది క్లోజ్ అవుతుంది, ఈ అంశాల గురించి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఆసక్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మనతోటి సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. నమస్కారం చక్రవర్తి గారు. నమస్కారం పవన్ కుమార్ గారు. సార్, ఇప్పుడు యుఎస్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఎగ్జిట్ ప్లాన్ గురించి ట్రై చేస్తోందని చాలా మంది అంటున్నారు. అయితే ఇరాన్ ఏమో షరతులు పెడుతోంది. పరిస్థితి మొత్తం ఉల్టా పల్టా అయిపోయింది ఇప్పుడు పరిస్థితులు. అయితే ఎగ్జిట్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది ఏంటి మీ దృష్టికోణంలో? అమెరికా చేసే యుద్ధాలన్నీ అన్ని అనలేం, చాలా ఇదే విధంగా అనాలోచితంగా చేస్తూ వస్తుంది. గతంలో ఇరాక్ మీద యుద్ధం చూసాం, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అనాలోచితంగా వెళ్ళిన తర్వాత చేతులు కాల్చుకోవటం అనేది సహజంగా మనం గమనిస్తూ వచ్చింది. అయితే ట్రంప్కి ఏంటంటే వెనిజువేలాలో హీ హ్యాడ్ ఎ గుడ్ సక్సెస్. మీరు చూసే ఉంటారు, 3-4 గంటల్లో దేశాధ్యక్షుడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్ళిపోయారు. దే వర్ ఏబుల్ టు ఎఫెక్ట్ ఏ రెజ్యూమ్ చేంజ్. అది దానితో వచ్చిన కాన్ఫిడెన్స్తో ఆ దూకుడుతో ఇరాన్లోకి వెళ్ళి అక్కడ ఇరుక్కోవటం జరిగింది. ఇరాన్ కూడా అదేవిధంగా వెనిజువేలాలో ఏ విధంగా అయితే పౌరులు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో, ఇరాన్లో కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పాపులర్ రెజీమ్. అక్కడ పాలకులకు ప్రజల్లో అంత యాక్సెప్టబిలిటీ లేదు ఇరాన్లో కూడా. కాబట్టి దే థాట్ ఇట్ విల్ బి సిమిలర్. దాంతోపాటు మీకు తెలిసిందే, పోయిన సంవత్సరం డిసెంబర్ అంటే దాదాపు 3-4 నెలల క్రితం ఇరాన్లో చాలా భారీ ఎత్తున నిరసనలు, అక్కడ ప్రజలు ప్రస్తుతం పాలిస్తున్న మత శక్తుల నుంచి స్వాతంత్రం కావాలని ఉద్యమం చేయటం జరిగింది. దాంట్లో కన్సర్వేటివ్లీ అంటే చాలా తక్కువ అంచనా వేసినా కూడా దాదాపు 6-7 వేల మంది నిరసనకారులను చంపేయటం జరిగింది. ఇరాన్ ప్రభుత్వమే దాదాపు 3,800 మంది చనిపోయారని ఇరాన్ ప్రభుత్వమే చెప్తుంది. ఇక బయట విదేశాల్లో ఉన్న ఇరానీలు చెప్పేదైతే 25-30 వేల మంది చంపేశారు ఇరాన్ ప్రభుత్వం అనేది. సరే, నెంబర్ నేను అనుకోవటం ఒక 7-8 వేలు అనేది సరైన అంచనా. సో వెనిజువేలా లాగానే ఇక్కడ కూడా చాలా అన్పాపులర్ ప్రభుత్వం. మేము వెళ్ళి 4 బాంబులు వేసి అదృష్టం బాగుండి ఖమేనీ ఆ దేశ సుప్రీం లీడర్ని కనుక చంపేస్తే ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వం కుప్పకూలుతుంది అనే ఆశతో వచ్చారు. అది జరగలేదు. సో ఇజ్రాయెల్ వాళ్ళది మసాద్ ఉంది, యుఎస్ వాళ్ళది సిఐఏ ఉంది. ఎందుకంటే ఖమేనీ మీద అటాక్ చేసినప్పుడు కూడా అంత 100% సక్సెస్ రేట్ తోటి ఆయన చనిపోయాడు. మొత్తం అక్కడంతా కూడా భూస్థాపితం నేలమట్టం అయిపోయిన పరిస్థితి. ఇంత పవర్ఫుల్ అంటే వాళ్ళు రివల్యూషనరీ గార్డ్స్ కదలిక మీద పూర్తి అవగాహన ఉంది, అదేవిధంగా ఖమేనీ కదలిక మీద పూర్తి అవగాహన ఉంది. అంత పర్ఫెక్ట్గా మసాద్ కావచ్చు, సిఐఏ కావచ్చు, అంత అంచనాలు వేసాయి, 100% సక్సెస్ రేట్ సాధించాయి. అయితే లోపాలు జరుగుతున్న పరిస్థితుల గురించి ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారు? పూర్తిగా ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగా అక్కడ ప్రజల తిరుగుబాటు జరగట్లేదు, వాళ్ళు పూర్తిగా మద్దతు ఇస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ ఫెయిల్ అయింది? అంటే ఒకటి, ప్రజల్లో తిరుగుబాటు అనేది అంత సులువైన విషయం కాదు. దాన్ని చాలా గట్టిగా అణిచివేయటం జరిగింది. నేను చెప్పినట్లు 7-8 వేలు చనిపోయారు అనుకున్నా కూడా అది ప్రజల్లో ఒక విధమైన భయాన్ని, భయభ్రాంతులు చేస్తుంది. కాబట్టి అంత ధైర్యంగా బయటకు రాలేరు. అయినప్పటికీ కూడా చాలా నగరాల్లో, ఇరాన్ నగరాల్లో ప్రజలు బయటకు వస్తున్నారు, నిరసన చేస్తున్నారు. కానీ భయంగా ముఖానికి మాస్కులు వేసుకొని చేయటం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మత పోలీసు చాలా అరాచకాలు చేయటం జరిగింది. కాబట్టి రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ దేర్ హస్ బీన్ దిస్ రిలీజియస్ పోలీస్ దట్ హస్ ఆల్సో బీన్ క్వైట్ యాక్టివ్. సో అది ఒకటి. 2, మీరు అన్నది మొసాద్ కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ కానీ ఖమేనీ లాంటి సుప్రీం లీడర్ కరెక్ట్ లొకేషన్ ఎక్కడో కనుక్కొని దాడులు చేసే అంత శక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక రకమైన స్టేల్ మేట్ ఎందుకు వచ్చింది అంటే, ఏమండి, స్పైయింగ్ అంటే ఒక మనిషి ఎక్కడున్నాడో కనుక్కొని బాంబులు వేయటం వేరు, యుద్ధం వేరు. ఇరాన్ చాలా పెద్ద దేశం.
విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్న దేశం. అదే మీరు ఇందాక అన్నట్లు రెవల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ ఏదైతే ఉందో దే ఆర్ కమిటెడ్, దే ఆర్ డ్రివెన్. వెనిజువేలా లాగా మిలిటరీ లాగా అమ్ముడు పోయేవాళ్ళు కాదు, ఎందుకంటే దే ఆర్ డ్రివెన్ బై ఐడియాలజీ. అండ్ ఇరాన్ చాలా కాలంగా ప్లాన్ చేస్తూ వస్తుంది. చుట్టుపక్కల దేశాల్లో ఇరాన్కి చాలా అనుభవం ఉంది. ఇట్స్ నాట్ లైక్ వెనిజువేలా, వెదర్ ఇట్ ఈస్ ఇన్ లెబనాన్, ఇరాక్ ఆర్ సిరియా, చాలా దేశాల్లో, యెమెన్, మెయిన్లీ యెమెన్లో ఎంతో కాలంగా ఈ తిరుగుబాటు ఉద్యమాలకి ఫండింగ్ చేస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, ఈ డ్రోన్ మిసైల్ అటాక్లు చేస్తూ చాలా అనుభవం ఉన్న దేశం. సో సుప్రీం లీడర్ని చంపడం ఈజీ, కానీ యుద్ధం గెలవడం అంత ఈజీ కాదు. ఓకే, అంటే జియోగ్రఫికల్గా కావచ్చు, లేకపోతే ఇంకా అదర్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఏ విధంగా అంత బలపడ్డారు? ఎందుకంటే వాళ్ళ సుప్రీం చీఫ్ చనిపోయాక కూడా గట్టిగా వాళ్ళు నిలదొక్కుకోవడమే కాదు, అమెరికాకే భయపెడుతున్న పరిస్థితి. అటువంటి పరిస్థితి అంటే జియోగ్రఫికల్గా వాళ్ళకి, అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కావచ్చు, లేకపోతే పర్వత ప్రాంతాలు కావచ్చు, చుట్టుపక్కల ఇరాక్ మిలిషియాగా, అదేవిధంగా ప్రాక్సీస్ ఇవన్నీ ఉండడము, ఇవన్నీ ఏ అంశాలు వాళ్ళకి కలిసి వచ్చాయి? అంటే అన్నిటికంటే ముఖ్యమైనది, దే డోంట్ కేర్ అబౌట్ డ్యామేజ్ టు దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళ దేశంలో పడుతున్న బాంబులకు కానీ, అమెరికా చేసే విధ్వంసానికి కానీ, ఇజ్రాయెల్ దాడులకు కానీ వాళ్ళేం పెద్ద వెనకాడుతున్నట్లు లేరు. సో దేర్ గోల్ ఈస్ టు డ్యామేజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎకనామికల్లీ. సో దే హ్యావ్ ఎ డిఫరెంట్, చాలా డిఫరెంట్ స్ట్రాటజీ ఈజ్ వాట్ ఇరాన్ ఈస్ ఫాలోయింగ్. సౌదీ అరేబియా మీద బాంబులు వేయటం, దుబాయ్లో బిల్డింగ్ మీద వేయటం, సో హర్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ లో ఆయిల్ పోకుండా చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత, ఎల్పిజి కొరత తీసుకొచ్చే ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేయటం మూలంగా ఏమవుతుంది, అమెరికా ఇజ్రాయెల్ మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి, ఇతర దేశాలు విపరీతమైన ఒత్తిడి పెడతాయి. ఆ విధంగా యుద్ధం గెలిచే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది, నాట్ త్రూ మిలిటరీలీ. ఏముంది, డ్రోన్లు, వాళ్ళు వేసే డ్రోన్లు 5,000, 10,000, 20,000 మాక్సిమం ఒక డ్రోన్ ధర. $20,000, 20 లక్షలు. దాన్ని కూల్చడానికి వీళ్ళు $1 million మిసైల్ ఖర్చు పెడుతున్నారు. సో దట్ ఈస్ హౌ దే డూయింగ్. సో మీరు ఇరాన్ మీద ఎన్ని బాంబులు వేసినా దానికి వాళ్ళు వెనకంజ వేసే పరిస్థితి ఏం లేదు, అన్నిటికీ తెగించిన వాళ్ళు. సో దేర్ స్ట్రాటజీ ఇస్ టు డ్యామేజ్ ఎవ్రీబడీ ఎల్స్. ఇప్పుడు గల్ఫ్ నుంచి ప్రెషర్ వస్తుంది, అదే విధంగా ఇందాక మీరు చెప్తున్నట్టు డొమెస్టిక్ ప్రెషర్ కూడా బాగా పెరుగుతుంది అంటున్నారు. అంటే యుఎస్ఏ సీజ్ ఫైర్ కి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా ఇప్పుడు ఇరాన్ ఒత్తిడితోటి? అంటే మనం ట్రంప్ మాటలు వింటే ఆ కన్ఫ్యూజన్ కొంత కనిపిస్తుంది. మేము ఆల్రెడీ గెలిచిపోయేవారు, ఇంకొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటాడు ట్రంప్ ఒకసారి, లేదు ఇంకోసారి బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అంటే సైనికుల్ని దించుతాను ఇరాన్ లో అంటాడు. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే క్లియర్లీ ఒక సరైన ప్లాన్ లేకుండా వచ్చారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడికి. అంటే సీజ్ ఫైర్స్ కి యుఎస్ ఎగ్జిట్ ప్లాన్ తోటి ముందరకు వెళితే యుఎస్ వీక్నెస్ ప్రపంచానికి తెలిసిపోదా? ఇప్పుడు చాలా దేశాలను వాళ్ళు భయపెడుతున్నారు, ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ బయటపడదా ఎగ్జిట్ ప్లాన్ తోటి ముందరకు వెళితే వాళ్ళు? అదే, సో దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం టుడే. నాట్ యుఎస్ ఒక్కటే కాదు, ఇప్పుడు మనకు అక్కడ ఇరాన్ కి శత్రువులు సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, ఇవన్నీ శత్రు దేశాలు, ఖతారు. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే మీరు యాక్సెప్ట్ చేసినట్లుగా ఇరానియన్ సుప్రీమసీ, అంటే ఇరాన్ ని ఓడించలేకపోయావు అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అయినప్పుడు రేపు ఇరాన్ అదుపు చేసేది ఎవరు, ఈ దేశాలన్నీ కాపాడేది ఎవరు? సో ఇట్ ఈస్ చాలా క్లిష్టమైన సమస్య. ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, వచ్చైతే పడ్డారు. ఇప్పుడు మధ్యలో వదిలేసిపోతే అమెరికాకి ఏముందండి, వాడు ఎక్కడో చాలా దూరంలో ఉంటాడు. సరే, ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లా రోజు చేసే పోరాటం అట్లా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి, ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, వీళ్ళ పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకు ప్రతిరోజు ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ ప్రాక్టికల్లీ యుద్ధం చేస్తున్నట్లే. ఎందుకంటే యెమెన్ లో ఉన్న హూతీస్ ని ఫండ్ చేసేది, ఆర్మ్ చేసేది, ట్రైన్ చేసేది, అన్ని చేసేది ఇరానే. అవును. సో వాళ్ళకి వచ్చిన సమస్య అది. మీరు వచ్చి ఇక్కడ పడ్డారు, ఇన్ని రోజులు అక్కడ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? ఇరాన్ ఒక చాలా సమస్యలు సృష్టించే దేశం, అందరికీ తెలుసు. అటు లెబనాన్లో ట్రైనింగ్ చేయటం కానివ్వండి, సిరియాలో సిరియన్ ప్రభుత్వాన్ని అక్కడున్న ఫ్రెండ్లీ గవర్నమెంట్ వాడుకొని అక్కడ సృష్టించే ఇబ్బందులు కానివ్వండి,
ఇట్స్ అ ప్రాబ్లమాటిక్ కంట్రీ. కాబట్టి ఈ సౌదీ అరేబియా, యుఏఈ, ఈ ఎమిరేట్స్ కి, ఈ ఖటార్ కి, వీళ్ళందరికీ రక్షణ ఎవరు? అమెరికా. యుద్ధ విమానాలు ఇవ్వటం, రేడార్లు ఇవ్వటం, మిసైల్ ప్రొటెక్షన్లు ఇవ్వటం, అన్ని చేయటం, అది బ్యాలెన్స్ అక్కడ. ఇరాన్ కి బ్యాలెన్స్, ఈ దేశాన్ని రక్షించేది అమెరికా. ఈరోజు మేము యుద్ధంలో ఓడిపోయామని వెనక్కి వెళ్ళిపోతే ఇరాన్ ఆపేదోరు ఇంకా అసలు. సో వెళ్ళలేరు, గెలవలేరు. ఇట్ ఈస్ ఎ స్టేల్మేట్. అది పరిష్కారం ఉంటే ఉందండి, ఎమ్మటే వచ్చింది కదా, అందరూ తెలివైన వాళ్ళే కదా. అంటే చక్రవర్తి గారు, ఇప్పుడు ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఒక ప్రెషర్ టూల్ గా వాడుతోంది. అయితే ఇందులోంచి బయటికి రావాలంటే కండిషన్స్ కూడా పెడుతోంది. 3 కండిషన్స్ ప్రధానంగా. ఒకటేమో ఈ ఖర్చు ఏదైతే ఇప్పటిదాకా యుద్ధానికి సంబంధించిన ఖర్చు ఎంత అయితే అయిందో, ఎంత వాళ్ళు నష్టపోయారో అదంతా కూడా అమెరికా చెల్లించాలి. దాంతోపాటు భవిష్యత్తులో మళ్ళీ దాడులు చేయకూడదు. దీంతోపాటు ప్రపంచ దేశాల సమక్షంలో ఈ ఒప్పందాలు ఇవన్నీ జరగాలి. ఇటువంటి కండిషన్స్ పెడుతోంది. ఇటువంటి కండిషన్స్కి యుఎస్ ఒప్పుకునే అవకాశం కనిపిస్తుందా? ఈ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందా? అసలు ఆ కండిషన్స్ హాస్యాస్పదం, ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు ఇరాన్ వాళ్ళు కూడా సీరియస్ గా చేసినాయి కదా. ఊరికేది యుద్ధం జరుగుతుంది కాబట్టి ప్రేలాపనలు అంటాం కదా, మేము ఎక్కడ మీకు లొంగట్లేదు, మేము భయపడట్లేదు, మేము వెనకడగేయట్లేదు అని చెప్పడానికే. కానీ దే ఆర్ నాట్ సీరియస్, దీస్ ఆర్ నాట్ సీరియస్. దాని ఆ కండిషన్లతో ఇరాన్ ఏం చెప్తుందంటే, మేము వెనక అడుగేయట్లేదు, మేము లొంగటం లేదు, మేము దెబ్బతింటలేదు, మేము యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం, మేము పోరాడతామని చెప్తున్నారు అంతే. ఎందుకంటే ట్రంప్ చెబుతున్నాడు, ఆగలేదు అని వీళ్ళు చెప్పడం అంతే. దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. మేము ఓడిపోలేదు, యుద్ధం ఆగలేదు, మేము పోరాడుతున్నాం అని చెప్పడానికే. కానీ అవేవి సీరియస్ కాదు. ఈ రోజు అమెరికా దాడులు ఆపేస్తే ఐ థింక్ ఇరాన్ కూడా సంతోషంగా ఆపుతుంది. బట్ ద క్వశ్చన్ ఈజ్, అమెరికా ఏం సాధించింది అనేది ప్రశ్న. ఇరాన్ ని ఈ యుద్ధం ద్వారా మరింత బలవంతం చేసి ఇంకా పెద్ద శక్తిగా మారిస్తే ఇంకో చాలా పెద్ద సమస్య ఉంది. ఇప్పుడు వెనక్కి తిరిగిన అమెరికా కనుక వెనక్కి వెళ్ళిపోవాలని చెబుతున్నారు అని వాళ్ళు అడగటం సహజంగా. సో సౌదీ అరేబియా పొమ్మంటదా? వెళ్ళదుగా, అన్నదిగా. యుఏఈ వెళ్ళిపోమని, ఖటార్ వెళ్ళిపోమన్నదిగా అమెరికా వాళ్ళని. వెళ్ళిపోమంటే ఇరాన్ తోటి ముప్పు కదా వాళ్ళకి. అవును. సో అది నేను అనేది ఏంటంటే, ఇవి ప్రగల్భాలు. యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒకరి మీద ఒకరు అట్లా, మన ట్రంప్ కూడా అంటుంటాడు కదా, మేము గెలిచేసాం అయిపోయింది అని. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, సీరియస్లీ మన యుద్ధం గురించి కనుక మనం చూసుకుంటే, దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ స్టేల్ మేట్. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇరాన్ ఒక వారం రోజులు 10 రోజులు ఈ డ్రోన్లు, మిసైల్స్ అన్ని, ఎందుకంటే ఇరాన్ కి మిలిటరీ అయిపోయింది. మిలిటరీ లేదు, నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, సైన్యం కూడా లిమిటెడ్ గా కొంత ఉండొచ్చు. వాళ్ళకున్న శక్తి అల్లా ఆ డ్రోన్లు, మిసైల్స్ తో చుట్టుపక్కల దేశాలకి, అక్కడున్న ఆయిల్ పరిశ్రమలకి, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీకి భారీగా నష్టం చేసే శక్తి. అండ్ హర్మూజ్, మీరు అన్న స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. అయితే హర్మూజ్ కూడా అమెరికా ఒక దశలో మేము కంట్రోల్ చేస్తాం, మేము గ్యారంటీ ఇస్తాం అంది. గ్యారంటీ ఇవ్వాలంటే ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వైపు వెళ్ళి అక్కడ ఉన్న భూభాగాన్ని ఆక్రమించాలి. అప్పుడే కదా. ఇప్పుడు ఆ చిన్న సందులోంచి మీ షిప్లు పోయేటప్పుడు ఒక పక్క సౌదీ అరేబియా, ఖటారు ఇట్లాంటి దేశాలు ఉన్నాయి, ఇంకో పక్క ఇరాన్. ఆ ఇరాన్ వైపు నుంచి వస్తున్నాయి మిసైల్స్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ స్పేస్. అంటే మళ్ళీ సైన్యాన్ని దించే ధైర్యం లేదు మళ్ళీ వీళ్ళకి. ఎందుకంటే ఇరాక్ అనుభవం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం ఉంది, వేలాది మంది అమెరికన్ సైనికులు చనిపోయారు ఆ యుద్ధాల్లో. సో అమెరికా ఇస్ వెరీ ఫియర్ఫుల్. ఏది సైనికుల్ని భూమి మీద దించడానికి ముందు వెనక ఆలోచిస్తారు. అమెరికన్స్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్. అమెరికన్స్ ఈ యుద్ధానికి వ్యతిరేకం, చాలా మెజారిటీ, అందరూ అనలేము, దాదాపు 60% అమెరికన్లు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అవును, మనం ఒక పోల్ పెడితే ఆ పోల్లో కూడా వచ్చిందంటే మొత్తం అత్యధికులు ఈ వార్ని వ్యతిరేకిస్తున్నారు అని యుఎస్ లో. అవునండి. సో న్యాచురల్లీ, జనరల్లీ అమెరికన్స్ ఆర్ అపోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. అండ్ రాజ్యాంగ, అమెరికా అధ్యక్షులు అందరూ చేసేదే ఇది, రాజ్యాంగ విరుద్ధ యుద్ధాలు చేయటం అనేది. అక్కడ ఇట్ హెస్ బికమ్ ఏ పార్టీ అధ్యక్షుడైనా యుద్ధాలు చేస్తూనే ఉన్నారుగా. వాస్తవానికి ఇట్లాంటి యుద్ధం చేయాలంటే అక్కడ చట్టసభల అనుమతి కావాలి మీకు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్, కాంగ్రెస్ ఒప్పుకోవాలి ముందు యుద్ధానికి. ఒప్పుకున్న తర్వాతనే వీళ్ళు రాగలరు.
ఓకే. సో అందుకని ఆయన ఇప్పుడు స్ట్రైట్ ఏమంటారంటే ఆఫ్ అయితే హార్మోజ్ నుంచి అధ్యక్షుడికి మొత్తం ప్రపంచ చమురు 20% వెళుతుంది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ మనకు కూడా డైరెక్ట్ తెలుస్తుంది. మొదట్లో 2-3 రోజుల్లో మనకు తెలియలేదు కానీ 28th స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్యాస్ సిలిండర్ల విషయంలో మనం టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బుకింగ్లు చేస్తున్నప్పుడు కూడా కొంత సమస్యలు ఎదురవుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఓవరాల్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో మనం పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇండియన్ డిప్లొమసీ ఏ విధంగా ఉంది ఇరాన్ విషయంలో? అంటే ఇండియన్ డిప్లొమసీ ఒకటి రెండు విషయాలు పవన్ గారు. గ్యాస్ క్రైసిస్ కొంత ప్రభుత్వం సృష్టించింది అనవసరంగా సృష్టించింది. ఏ విధంగా అంటే, అండ్ ఐ గెట్ టు ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా వస్తాను. మన దేశంలో కమర్షియల్ గ్యాస్ యూటిలైజేషన్ 9% అండి. ఎంత అండి హోటళ్ళు రెస్టారెంట్లు అనవసరంగా వెళ్ళి వాళ్ళకి అమ్మం అని చెప్పేసరికి అందరిలో భయాందోళన వచ్చేసింది, గ్యాస్ కొరత వచ్చిందని. ఈరోజు వాస్తవానికి భారతదేశం అంత గ్యాస్ కొరత లేదు, ఉంది, మనకు సరిపోను. అంటే ఇంకొంచెం టైం పట్టుద్ది, ఉన్న నిల్వలన్నీ ఎగ్జాస్ట్ అవడం కొంత టైం పట్టుద్ది. నిలువ లేనప్పుడు గవర్నమెంట్ వెళ్ళి కమర్షియల్ వాళ్ళకి అమ్మకాలు ఆపేశారు. హోటళ్ళు రెస్టారెంట్లు ప్రజలందరికీ తెలిసిపోయింది కదా, అరే గ్యాస్ దొరకట్లేదు, కొన్ని మన ఇంట్లో స్టాక్ పెట్టుకుందాం అనుకుంటారు అందరు. మావిడే చేసింది ఎమ్మటే ఫోను సిలిండర్ ఉంటే కావాలి, అందరూ అట్లే చేశారు. అయిపోయేసరికి మనం సృష్టించాం కొరత. ఇది ప్రభుత్వ అనాలోచిత విధానాలు. ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ప్రయత్నం చేసి బోర్ల బొక్కలు పట్టడం ఇది. నెక్స్ట్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో భారతదేశానికి చాలా పెద్ద డిపెండెన్సీ, ఆధారపడి ఉంటాం మనం. మన గ్యాస్ అంటే భారతదేశంలో మన గ్యాస్ 40% మన నేటివ్ అంటే మన దేశంలోనే ఉత్పత్తి చేసుకుంటాం, 60% దిగుమతి చేసుకుంటాం. 60%లో మెజారిటీ కమ్స్ ఫ్రమ్ హర్మూజ్. కాబట్టి మీరు చెప్పిన డిప్లొమసీ నౌ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ దురదృష్టం ఏంటంటే, ఈ విషయంలో నేను పాలకుల్ని బ్లేమ్ చేయను. మోడీ గారిని అందరూ అమెరికాకి తలొగ్గావు, అమెరికా ముందు మోకరిల్లా అంటున్నారు. కానీ ఎందుకు ఆయనకి ఏమైనా సరదానా మోకరిల్లటం? మన భారతదేశ ఎకానమీ బాగుండాలని ఎంతో కొంత కాంప్రమైజ్ అవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ క్రమంలో ఈ అమెరికా వాళ్ళనేమో మనం నమ్ముకోలేము. నేను అమెరికా సానుభూతి పరండి, అక్కడ 20 ఏళ్ళు బతికాను. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అమెరికన్ డిప్లొమసీ అట్లా చచ్చింది. వాళ్ళు ఏ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ విధానాలు మారిపోతాయి. ఒక పక్క అమెరికా, ఒక పక్క రష్యా, ఇంకో పక్క ఇరాన్. మనకు అందరితో సత్సంబంధాలు కావాలి. రష్యా నుంచి ఇరాన్ నుంచి ఆరోపణ చేస్తుంది, మోడీ గారి మీద ఆరోపణ చేస్తుంది. ట్రంప్ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఆ విధంగా అయిపోయింది మోడీ గారి విధానము. ఎందుకంటే ఈ చమురు విషయంలో రష్యా తోటి వద్దు అన్నారు, తర్వాత రష్యా తోటి కొనుక్కోవచ్చు అని చెప్పారు. వెనిజులాలో కొనమన్నారు, వెనిజులా క్వాలిటీ కూడా తక్కువ. ఇలా అడ్డదిడ్డంగా వాళ్ళు ఏం కండిషన్స్ పెడుతున్నారో దానికి ఒప్పుకుంటున్నారు అనేది కూడా ఆరోపణ. ఇప్పుడు అది చాలా తప్పు వాదన అంటున్నాను నేను. ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించాలి కదా మనం. ఇప్పుడు మన అమెరికా మీద మన డిపెండెన్సీ ఎంత ఉంది? మన ఐటీ ఇండస్ట్రీ భారీగా శాతం అమెరికా నుంచే కదా ఐటీ ఇండస్ట్రీ. అండ్ వీ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ గోయింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్. సో వాళ్ళకి చాలా లెవరేజ్ ఉంది అక్కడ. ప్లస్ టారిఫ్స్ మీరు చూసారుగా, టారిఫ్స్ మూలంగా మనకు వచ్చే ఇబ్బంది ఎట్లా ఉంటుందో. సో దేర్ ఆర్ కంపీటింగ్ ఫోర్సెస్. ఒక పక్క అమెరికా, ఇంకొక పక్క రష్యా నుంచి ఆయిల్ రావాలి, మనకి ఇంకొక పక్క ఇరాన్ నుంచి ఆయిల్ రావాలి. కాబట్టి డిప్లొమసీలో అందరితో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయడం ఒక విధానం. నేను అది కరెక్టో తప్ప అనట్లేదు. ఇంకో విధానం ఏంటంటే పవన్ గారు, మన సిద్ధాంతాలకి మన సూత్రాలకి మనం గట్టిగా నిలబడి, మేము స్వతంత్ర దేశం, మేము నచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం, మీ ఇష్టం ఉంది మీరు చేసుకోండి, మా ఇష్టం మేము చేసుకుంటాం అనొచ్చు. ఏది ఇందిరాగాంధీ గారు మనకి ఈ మధ్య చాలా చోట్ల కనిపిస్తుంది. ఏది మోడీ వర్సెస్ ఇందిరాగాంధీ పోలిక చూపిస్తూ రానాల్డ్ రేగన్ అక్కడ నిలబడి ఉంటే, మేము మీ దేశానికి ఏది మంచిదో మీరు చేసుకోండి, మా దేశానికి ఏది మంచిదో మేము చేసుకుంటాం, కానీ మీరు చెప్పినట్లు మేము చేయమని ఆయన ముఖం మీదే చెప్పింది పబ్లిక్. మనం చెప్పొచ్చు, చెప్తే పర్యవసనాలు ఏంటి? అమెరికా నుంచి వచ్చే మనం చేసుకునే ఎగుమతుల మీద చాలా ప్రభావం పడుతుంది. శాంక్షన్స్ వస్తాయి, ఖర్చులు, అప్పుడు మళ్ళా మోడీ గారిని తిడతారు. ఓకే, నేను ఐఎమ్ నాట్ మోడీ గారి ఫ్యాన్ నేను కాదు, నేను బట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడతారనే ఉద్దేశంతో మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం మేము. సో ఈ విషయంలో నేను మోడీ గారిని పెద్దగా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే హీఈస్ ట్రైంగ్ టు డూ వాట్ ఈస్ ద బెస్ట్. మనకు వచ్చే చమురు కానీ, మనకు వచ్చే ఎల్పిజి కానీ ఏ విధంగా అందరినీ సంతృప్తి పరిచి
మనం కూడా బాగుండే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ శాయశక్తుల. దాన్ని తప్పుపట్టడం అనేది హాస్యాస్పదం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు, అది చాలా బాధ్యత రాహిత్యం నన్ను అడిగితే. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ప్రాబ్లం. మన రాజకీయాలు చాలా చేసుకోవచ్చు. 100 ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాగా, ప్రభుత్వం ఏ విధంగా అయితే కమర్షియల్ గ్యాస్ అమ్మకాలు ఆపిందో చాలా తప్పది. దాని మూలంగా ఇవాళ లేని క్రైసిస్ మనం సృష్టించాం. కానీ అంతర్జాతీయంగా మోడీ గారు కానీ, జయశంకర్ కానీ, మన వాళ్ళు చేసే డిప్లొమసీ కానీ, భారతదేశానికి సంబంధించిన ఎకనామిక్ యాక్టివిటీ, మన ఆర్థిక కార్యకలాపాలకి ఎంత తక్కువ ఎఫెక్ట్ పడకుండా చూసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఇరాన్ మన విషయంలో కొంత ఈ రిస్ట్రిక్షన్స్ ఏదైతే పెట్టిందో హర్మోజ్, స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ దగ్గర, అది సడలించే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఎందుకంటే నిన్న వచ్చిన ఈ నౌక ఏదైతే ఉందో అది మన డిప్లొమసీ తోటి రాలేదు, అది రహస్యంగా ఏదో వచ్చింది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అంటే డిప్లొమసీ ద్వారా జరిగింది అనేది కొంత అనుకున్నా కూడా అది రహస్యంగా వచ్చిందే కానీ డిప్లొమసీ తోటి జరగలేదు అని. అంటే మన విషయంలో ఇరాన్ కొంత సడలించే అవకాశం ఏదైనా ఉందా? పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉందా? పవన్ గారు, ఒక షిప్ అంటే నాకు అంతరంగికంగా వాళ్ళకున్న సమాచారం ఏంటో తెలియదు, ఈ రూమర్స్ గురించి తెలియదు, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఒక షిప్ బయటకు రావాలంటే దొంగచాటుగా వస్తే చాలా పెద్ద రిస్క్. ఎందుకు తీసుకుంటారు ఎవరైనా పర్మిషన్ లేకుండా? మొన్న షిప్ ను ఆల్రెడీ వాళ్ళు కాల్చారు కదా, రాకెట్ వదిలేరు దాని మీద, థాయిలాండ్ ఎవరిదో. సో కాబట్టి అండర్స్టాండింగ్ తోటే వచ్చి ఉంటారు అనేది నా భావన. అండ్ ఇరాన్ తో మనకు రీజనబ్లీ గుడ్ రిలేషన్షిప్స్ ఇప్పటి నుంచి కాదు, దశాబ్దాల తరబడి ఇరాన్ తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. బట్ అగైన్ యాజ్ ఐ సెడ్, వీఆర్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ అవర్ రిలేషన్షిప్ విత్ యునైటెడ్ స్టేట్స్ తో మనకు హ్యూజ్ ఎకనామిక్ డిపెండెన్సీ ఉంది ఈరోజు. మన టూరిస్టులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఉండే భారతీయులు, వాళ్ళు పంపించే డబ్బు, మన ఐటీ ఇండస్ట్రీ, మనం చేసే ఎగుమతులు, వాళ్ళకి టెక్స్టైల్స్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, సో మినరల్స్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్. బట్ ఇరాన్ తోటి వీ హ్యావ్ ఎ రీజనబుల్ రిలేషన్షిప్. ఐ థింక్ ఇరాన్ కూడా కొంత ఐ థింక్ విల్ కన్సీడ్. కాకపోతే వాళ్ళు బ్లాంకెట్ గా మీరు ఫ్రీగా వెళ్ళాలని చెప్తే బలహీనతగా చూస్తారనుకుంటా. బట్ హర్మూజ్ స్ట్రైట్స్ నుంచి వాళ్ళ ఇరానియన్ షిప్స్ శుభ్రంగా ప్రయాణం చేస్తున్నాయండి, ఎవరు ఆపట్లేదు. ప్రతిరోజు దేర్ ఆర్ షిప్స్ గోయింగ్ టు చైనా, ఆయిల్ షిప్స్. ఇరాన్ శుభ్రంగా వాడుకుంటుంది హర్మూజ్ స్ట్రైట్. అవును. సో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫర్ ఇరాన్. వేరే దేశాలకే పనిచేయట్లేదు, కానీ ఇరాన్ వాళ్ళకి పనిచేస్తున్నాయి, రోజు వెళ్తున్నాయి షిప్లు. అసలు చెప్పింది కదా, ఇప్పుడు యుఎస్ కావచ్చు, యూరోప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ అల్లైస్, వీళ్ళ విషయంలోనే మేము ఆంక్షలు పెడుతున్నాం, అక్కడ వాళ్ళు రాకూడదు, మిగిలిన చైనా లేకపోతే రష్యా వీళ్ళందరూ వెళ్ళొచ్చు అనేది కదా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అవును. సో మనకున్న బిగ్ ప్రాబ్లం ఏంటంటే, మనకు వచ్చే ఎల్పిజి, మన గ్యాస్ ఏదైతే ఉందో 70-80% హర్మూజ్ నుంచే వస్తుంది. మనం దిగుమతి చేసుకునే 60% గ్యాస్. చక్రవర్తి గారు, ఇప్పుడు గ్యాస్ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే ఏషియా మార్కెట్ లో టెన్షన్ పెంచుతోంది. ఈ ఎల్ఎన్జి ప్రైసెస్ స్పైక్ అయితే ఇండియన్ ఎకానమీపై ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఎల్ఎన్జి పెరిగినప్పుడు మీకు పెట్రోల్, డీజిల్ అన్ని పెరుగుతాయి. పెరగాలి, తప్పదు. మీకు కొరత వచ్చినప్పుడు ధరలు పెరగాలి. అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీథింగ్. ఫ్యూయల్, మన ఎనర్జీ అనేది లైఫ్ లైన్ కదండి ఎకానమీకి. ప్రతిదీ, వ్యవసాయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రవాణాకి, అన్నిటికీ ఎనర్జీనే కదా. సో ద ప్రైసెస్ విల్ గో అప్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎకానమీ. మరి యుద్ధం వచ్చినప్పుడు తప్పదు. అంటే ప్రజలు కూడా గుర్తించాలి, ధరలు పెరగటం అనేది సహజం ఇట్లాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు. అండ్ వీ హ్యావ్ టు బకల్ అప్ అండ్ యాక్సెప్ట్ ఇట్. ధరలు పెరగానే మోడీ దుర్మార్గుడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇది చేశాడు, చంద్రబాబు నాయుడు అది చేశాడు, అది అసలు సరైన విధానం కాదు. అవును. ఇప్పుడు గల్ఫ్ లో దాదాపు 90 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు అనేది మనకి చాలా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్ వల్ల రెమిటెన్స్ పై ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? కష్టం. గుడ్ క్వశ్చన్ పవన్ గారు, నేను ఆలోచించలేదు. అంటే మనకు యుద్ధం మొదలై 2 వారాలు అయింది. ఆర్థికంగా అక్కడ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనేది మనకు తెలియదు. కొన్ని దేశాలు హెవీలీ ఎఫెక్టెడ్. ఐ థింక్ ఖటార్ హ్యాస్ బిన్ హెవీలీ ఎఫెక్టెడ్. కొన్ని దేశాలకి ఏంటంటే పైప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది కదండి, సౌదీ అరేబియాకి దే హ్యావ్ ఏ పైప్ లైన్ గోయింగ్ టు మెడిటరేనియన్. ఇప్పుడు మనకున్న ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ అనేది పర్షియన్ గల్ఫ్. సౌదీ అరేబియా ఇంకో పక్క పైప్ లైన్, మెడిటరేనియన్ కి పైప్ లైన్ వేసుకున్నారు, వాళ్ళు కొంత ప్రొటెక్టెడ్. ఓకే. ఇరాక్ కూడా కొంత ప్రొటెక్టెడ్. బట్ కంట్రీస్ లైక్ ఖటార్ ఆర్ ఇన్ వెరీ డీప్ ట్రబుల్.
వాళ్ళకి స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ తప్పితే వేరే మార్గం లేదు. సో ఈ దేశాల మీద ఎటువంటి ఆర్థిక ప్రభావం పడుతుంది, దాని వలన వ్యాపారాలు ఏమైనా మూతపడతాయా, ఉద్యోగాలు పోతాయా, దాని వలన ఆదాయాలు తగ్గి రెమిటెన్సెస్ తగ్గే అవకాశం ఉండొచ్చు. బట్ నవ్ ఇట్ ఇస్ టూ సూన్. అంటే మరి 2 వారాలే. ప్లస్ మనకు తెలిసింది ఏంటంటే కన్వెన్షనల్ విజ్డమ్ ఏంటంటే పవన్ గారు, ఎవరికి నెలల తరబడి యుక్రెయిన్ రష్యా చేసినట్లు యుద్ధాలు చేసే ఓపిక సహనం లేవు ఈ దేశాల వెయిటింగ్ కూడా. సో ఎవ్రీబడి వాంట్స్ దిస్ కమ్ టు ఏ తొందరగా అయిపోయే మార్గాలే వెతుక్కుంటారు వీళ్ళందరూ కూడా. శుభం కార్డు గురించి శుభం కార్డు గురించి ఎస్పెషల్లీ ఇక అదర్ దాన్ ఇరాన్, ఇజ్రాయెల్ పోరాటం సిద్ధంగా ఉండొచ్చు కానీ అమెరికా తొందరగా ముగిచ్చే ఆలోచనలో ఉంటారు. సౌదీ అరేబియా కానివ్వండి, యుఏఈ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఖటార్, ఈ దేశాలన్నీ కూడా తొందరగా ముగించాలనుకుంటారు. కానీ వాట్ ఈస్ ఎ గ్రేస్ఫుల్ ఎగ్జిట్? అందరూ మేము గెలిచామని చెప్పుకొని బయటకు పోయే మార్గం ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పుతిన్ తోటి చర్చలు జరిపాడు, పుతిన్ తోటి కూడా మాట్లాడి ఒక రాజీ మధ్యవర్తిగా కొన్ని దేశాలు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎవరెవరితోటి టచ్లో ఉన్నారో ఇరాన్ వాళ్ళతో కూడా ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు రెజిమ్ చేంజ్ అనేది పూర్తిగా పక్కకు పెట్టేశాడు, ఎగ్జిట్ ప్లాన్ గురించి చూస్తున్నాడు. ఎగ్జిట్ ప్లాన్ ఇంకా ఇది ఎంత కాలంలో జరిగే అవకాశం ఉంది, అసలు అవకాశం ఉందా, మీకు ఏమనిపిస్తుంది? దే ఆర్ 100% సర్చింగ్ ఫర్ ఎగ్జిట్ ప్లాన్. రష్యా చైనా ఈ యుద్ధంలో పాత్ర పోషించకుండా అడ్డుకోవటం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు చైనా కానీ, అంటే రష్యా పెద్ద ఆయుధాలు సప్లై చేయలేదు, వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి ఆయుధాలు లేవు, మనుషులు లేరు, డబ్బులు లేవు. అంటే ఇప్పుడు డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర. సో చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో రష్యా ఉంది. కాకపోతే ఇంటెలిజెన్స్ ఇవ్వచ్చు. ఏది ఇప్పుడు మన రేడార్లు ఎక్కడ ఉన్నాయి, అమెరికన్ షిప్లు ఎక్కడ ఉన్నాయి, అమెరికన్ బేస్లు ఎక్కడ ఉన్నాయి, అవి రష్యా ఇవ్వగలదు. బట్ చైనా ఈజ్ వెరీ మచ్ కేపబుల్ ఆఫ్ సప్లయింగ్ ఆర్మ్స్. ఆయుధాలు సప్లై చేయాలి. ఒకవేళ ఆయుధాలు సప్లై చేస్తే కొంపలు మునిగిపోతాయి. ఎందుకంటే నౌ ద వార్ విల్ గో ఆన్. ఇప్పుడు ఏమన్నా కనీసం ఎప్పుడో ఏదో రోజు డ్రోన్స్, మిసైల్స్ వాళ్ళకి సప్లై అయిపోద్దనే కదా ఆశ వీళ్ళకి. అవును, మీకు స్టడీ సప్లై ఆఫ్ ఆర్మ్స్ చైనా నుంచి వస్తే ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్. సో అమెరికా ప్రయత్నం చేసేది వీళ్ళందరినీ, గేమ్ మారిపోతుంది. సో అమెరికా ప్రయత్నాలు వీళ్ళందరినీ కాస్త సర్దుబాటు చేసి దీన్ని ఎగ్జిట్ ఎట్లా అనేది చూసుకోవాలి. చాలా క్లిష్టమైన సమస్య. సుప్రీం చీఫ్ ని వాళ్ళ హత్య చేసిన తర్వాత మామూలుగా ఖండించి ఊరుకుంది చైనా. అయితే తర్వాత ఇటు కొద్దిగా వాయిస్ వాళ్ళ టోన్, అంటే ఓన్లీ లిప్ సర్వీస్ చేశారు స్టార్టింగ్ లో, ఇప్పుడు వాయిస్ టోన్ కూడా కొంత పెంచింది చైనా ఇరాన్ మీద దాడి జరిగిన విషయంలో. అంటే రానున్న రోజుల్లో కొంత చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా వాయిస్ ఇంకా స్ట్రాంగ్ గా అయ్యే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఇరాన్కి గట్టి సపోర్ట్, ఓన్లీ లిప్ సపోర్టే కాకుండా వెపన్ సపోర్ట్ ఇవంతా కూడా ఓపెన్ గా చేసే పరిస్థితి కనిపిస్తోందా? అంటే జనరల్లీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నాకేం ఫ్యాక్ట్స్ బేసిస్ మీద నేను చెప్పలేను. చైనా జనరల్లీ ఇటువంటి యుద్ధాల్లో జోక్యం చేసుకోదు అనేది నా భావన. మనం ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా దే ఆర్ నాట్ ఇంటర్వెన్షనిస్ట్. వెళ్ళి వేరే దేశాల్లో పోయి యుద్ధాలు చేసే సంస్కృతి వాళ్ళకి మొదటి నుంచి లేదు, భారతదేశానికి కూడా లేదు. అది అందరికి తెలిసిన విషయమే. వి ట్రై టు బి విదిన్ అవర్ బోర్డర్. కాకపోతే సరిహద్దుల దగ్గర గొడవలు పడతాం. కానీ అమెరికా లాగా ఖండాలు దాటిపోయి పోరాటాలు చేసేది లేదు. ఒకటి, చైనా మనకు తెలిసిన నియంతృత్వ దేశం, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పాలన. అండ్ డెంగ్ జాఓపింగ్ ఆ దేశ ప్రీమియర్ కూడా చాలా బలహీనమైన స్థితిలో ఉన్నాడు. జనరల్స్ అందరినీ తీసేశాడు, మీకు తెలిసిందే. ఆయన సన్నిహితులందరినీ సో అసలు ఆయన పదవే ఉంటదా ఊడుతుందా అనేది చాలా పెద్ద ప్రశ్న. డెంగ్ జాఓపింగ్ చైనీస్ ప్రీమియర్, ఆ దేశ అధ్యక్షుడు. సారీ అండి, యా. సో ద క్వశ్చన్ ఈజ్, క్యాన్ చైనా అఫోర్డ్? నా అభిప్రాయంలో చైనా జోక్యం చేసుకోదని అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకి సహాయం చేయొచ్చు, ఇరాన్కి ఏది ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ. పూర్తి స్థాయిలో దిగితే మటుకు గేమ్ వేరే విధంగా ఉంటుంది, కానీ దిగే పరిస్థితి లేదు. నేను పూర్తి స్థాయి కూడా అనట్లేదు. ఆయుధాలు సరఫరా చేసినా కూడా మీకు ఇబ్బంది అంటున్నాను. పూర్తి స్థాయిలో దిగదనేది నా అభిప్రాయం, సాధ్యం అనుకుంటాను. ఎందుకు చైనా విల్ నాట్ గెట్ ఇన్వాల్వ్, ఐ డోంట్ థింక్ సో. డైరెక్ట్ గా దిగి యుద్ధానికి అయితే దిగదని నేను గట్టిగా భావిస్తున్నాను. కానీ ఆయుధాలు సరఫరా చేసినా కూడా చాలా పెద్ద సమస్య అంటున్నాను. అవును,
అసలు చైనా ఫ్యాక్టరీలు ఆయుధాలు తయారు చేసి ఇరాన్కి పంపిస్తే ఇంకేముందండి? రోజుకు 1000 డ్రోన్లు వెళ్తారు ఇరాన్ వాళ్ళు. అవును. అంటే సుప్రీం చీఫ్ చనిపోయిన తర్వాత కూడా ఇంత స్ట్రాంగ్ గా వీళ్ళు ఉండడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మస్తఫా వాళ్ళ కుమారుడు చీఫ్ అయినా కూడా గ్యాప్ ఉంటుంది కదా, తండ్రి కొడుకు. తండ్రి సుప్రీం చీఫే చనిపోయాడు. అయితే ఎక్కడా కూడా సుప్రీం చీఫ్ చనిపోయిన తర్వాత ఇంకా వీళ్ళది పెరిగింది కానీ యాక్టివిటీ ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ మెకానిజం అట్లా ఉంటుందా, లేయర్స్ అట్లా ఉంటాయా, ఏంటది అంత గట్టిగా నిలబడడానికి కారణం ఏంటి వాళ్ళు? దిస్ ఇస్ నాట్ ఎ కన్వెన్షనల్ వార్ఫేర్ కదా పవన్ గారు. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డ్రోన్లు, మిసైల్సేగా. ఇది యుద్ధ ట్యాంకులతో, యుద్ధ విమానాలతో, యుద్ధ నౌకలతో చేసే యుద్ధం కాదు. దే ఆర్ ఓన్లీ ట్రైంగ్ టు డ్యామేజ్ ఎవ్రీబడి. స్ట్రాటజీ వార్. అంతే అంతే. అండ్ ఖమేనీ సన్, ఆయన కుమారుడు ఎవరైతే ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ అంటున్నారో, ఆయన ఇంతవరకు కనిపించలేదు. దే ఆర్ సేయింగ్ ఈవెన్ హీ ఈజ్ ఇంజ్యూర్డ్ నౌ. ఆయనకి గాయాలయ్యాయి. మరి ఆయన బ్రతుకున్నాడో లేదో, గాయాలు ఎంత తీవ్రంగా అయ్యాయో తెలియదు. నిన్న ఆయన సందేశం అని ఇరాన్ అధ్యక్షుడు మాట్లాడాడు. అధ్యక్షుడు ఊరికే ఈజ్ ఎ పప్పెట్. మత నాయకులే దేశాన్ని పాలించేవి, దేశాధ్యక్షులు కాదు. సో విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఖమేనీ కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా చనిపోయారుగా మొన్న బాంబింగ్ లో. అవును. ప్రస్తుత సుప్రీం లీడర్ భార్య, కుమారుడు చనిపోయారు. అండ్ హీఈస్ నోన్ టు బి హార్డ్ లైనర్. అదే ఇతను కూడా చనిపోయాడని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆయన బతికే ఉన్నాడు, ఆయన ఇస్తున్న సమాచారం అని వీళ్ళు అధికారికంగా ప్రకటిస్తున్నారు. వీళ్ళు ప్రస్తుతానికి ఇంజూర్డ్ అనే మనం వింటున్నాము. ఇరాన్ అయితే అసలు ఏం మాట్లాడలేదు. బట్ ఇతర వార్తా సంస్థలు చెప్పేది గాయపడ్డాడు అని. మరి ఎప్పుడు గాయపడ్డాడు, ఏ బాంబింగ్ లో గాయపడ్డాడో నాకు తెలియదు. అంటే ఖమేనీ మీద వేసినప్పుడు గాయపడ్డాడా, అతను మళ్ళీ కొత్తగా తను ఎన్నుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు బాంబులు వేసారా అనేది మనకు తెలియని విషయం. అంటే ఇది ఓవరాల్ గా చూస్తుంటే మీ అంచనా ఏంటిది? ఎంతకాలంలో ఇది సమస్య పోయే అవకాశం కనిపిస్తోంది? వారు ఇంకా సీరియస్ గా పెరుగుతూ ఉంటుందా, లేకపోతే తగ్గుతూ ఉంటుందా? ఇది పెరగదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ స్టేల్మేట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అది దాని నుంచి ఎట్లా బయటకు రావాలో నాకున్న నాలెడ్జ్ బట్టి ఐ హ్యావ్ నో ఐడియా. ఐ సీ ఇట్ యాజ్ బ్యాడ్లీ స్టక్. ఇరుక్కున్నారు అందరూ దాంట్లో. అంతు చిక్కని విషయం బయటకు ఎట్లా, ఎందుకంటే గౌరవప్రదంగా రావాలిగా. ఏముంది, ఆపేసి వెళ్ళిపోవడానికి ఈజీ, పరుగు పోగొట్టుకోకూడదు కదా. సో ఇప్పుడు అది వచ్చిన సమస్య. అండ్ ఇరాన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ప్లేస్. అన్ని వదిలేసుకున్నారు. ఏమన్నా ఇటు అటు బాంబులు ఇస్తటమే కదా. సో మిగిలిన వాళ్ళు ఎట్లా గౌరవప్రదంగా చలే ఉంటుంది, ఇంకా పూర్తిగా మునిగిపోయాడు చలే ఉంటుంది. ప్లస్ ప్రజల మీద పట్టింపు కూడా లేదు అక్కడ ఇరాన్ లో. సో ఏమున్నా రెవల్యూషనరీ గార్డ్, వాళ్ళకి కావాల్సిన సప్లైస్, వాళ్ళు చేయాల్సిన యుద్ధం. అండ్ ఇట్స్ అన్ ఐడియాలజికల్ వార్ దే ఫైట్. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇతర సైన్యాల్లా కాదు. వాళ్ళు సైద్ధాంతిక పోరాటం, మత పోరాటం వాళ్ళు చేసేది. వాళ్ళ నమ్మకాల కోసం, వాళ్ళ మతం కోసం చేసే పోరాటం. ఆ పోరాటాల్లో చాలా సిన్సియరిటీ అండి. ప్రాణాలు తెగించి పోరాడతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ ఇరాన్ గోయింగ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇరాన్ అయితే ఈ యుద్ధానికి సంబంధించి ఎంతకాలం అయినా ముందరకు వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనేది చక్రవర్తి గారు చెబుతున్నారు. అయితే పరువు పోగొట్టుకోకుండా ఎగ్జిట్ స్ట్రాటజీ తోటి బయటపడాలి అనేది ఇప్పుడు అమెరికా ఎదురు చూస్తోంది. అయితే త్వరలోనే దీనికి ఒక ముగింపు వచ్చే అవకాశం కలిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.